నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయా? మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ హింస, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళకి అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు ఉల్లంఘిస్తున్నటువంటి నిబంధనలు, ఇవన్నీ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక పుట్టుకున్నటువంటి భయం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక షాక్ని అయితే ఇచ్చినట్లుగా ఒక చర్చ కూడా జరుగుతోంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షాక్ ఏమిటి? ఆ షాక్ తోటి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి రేపు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఏదైతే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలకు, లేదంటే ఆయన కుట్రలను భగ్నం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక చర్చ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి చర్చకు కారణం ఏమిటి? మరి ఏ రకమైనటువంటి అడ్డుకట్ట వేయబోతా ఉంది ఈసీ జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో చాలా రకరకాల నిబంధనలని కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకి తామిచ్చే ప్రభుత్వ పథకాలని తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నది. దీనికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను దానికి సిద్ధం చేసుకొని పెట్టుకుని. ఈ వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కూడా ఈ పాలనా సంబంధమైన వ్యవహారాలని, అంటే ప్రజలకి ఇచ్చే సంక్షేమ పథకాల సమాచారం మొత్తాన్ని మానిటర్ చేస్తున్న ఈ వాలంటీర్లు వాళ్ళల్లో కూడా కొంతమంది కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. వాలంటీర్లలో 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, రెండో వాళ్ళు మనకెందుకులే అని చెప్పి కొంచెం దూరంగా ఉందాము అని కొంచెం ఆలోచించే వ్యక్తులు, మూడో కేటగిరీ ఏంటి అంటే అసలు ఈ వైసీపీ వల్లే మనకి ఇన్ని బాధలు వచ్చినాయి అని చూసే వాలంటీర్లు. ఈ 3 కేటగిరీలలో ఈ వైసీపీకి కరుడుగట్టిన వైసీపీ వ్యక్తులుగా ఉన్న వాలంటీర్లు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ ఎమ్మెల్యే అభ్యర్థితోటి కలిసి ప్రచారానికి వెళ్తున్నారు. వీళ్ళు ఇచ్చే సమాచారంతో చాలామంది మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నాయకులందరూ కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మీద. వీటన్నిటి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఇటువంటి సంఘటనలు ఏదైనా జరిగినా, ఓటర్లని ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్ అని ఒకటి పెట్టింది. ఈ సి-విజిల్ యాప్ ద్వారా ఎవరైనా కానీ ఫిర్యాదు చేయొచ్చు. అంటే లిఖితపూర్వకంగానే ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఫామ్లో అయినా ఇవ్వచ్చు. అంటే ఫోటోలు తీసి అప్లోడ్ చేయొచ్చు, లేదు ఆడియో వీడియో ఫైల్స్ పంపించవచ్చు. ఏ రూపకంలో అయినా ఫిర్యాదు చేయవచ్చు ఎన్నికల అక్రమాల మీద. అటువంటి సి-విజిల్ యాప్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. అందులో సమాచారం, అంటే అందులో ఎవరైతే ఫిర్యాదు ఇస్తారో వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. అటువంటి గోప్యత కూడా లేకుండా ఆ సి-విజిల్లో ఎవరైతే కంప్లైంట్లు చేస్తున్నారో వాళ్ళ సమాచారం యథేచ్ఛగా అధికార పార్టీకి చేరిపోతున్నది అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి మనం స్పష్టంగా చూసాం. ఇప్పటి వరకు కూడా పోలీసులు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన పరిస్థితిని మనం చూసాం. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, అధికార పక్షం నాయకులు మర్డర్లు చేసినా కానీ వాళ్ళతో కలిపి సెల్ఫీలు దిగటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకున్నట్టుగా ఉన్నది. అసలు వాస్తవంగా అయితే ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం
కొంత దీన్ని ఉపేక్షిస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు అనిపించింది. ఎందుకు అంటే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది ఎక్కడా ఇంప్లిమెంట్ కాలేదు. పైగా వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులే దొంగ ఓట్లు చేర్పించారు. వాళ్ళ మీద నామమాత్రపు చర్యలు తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా దొంగ ఓట్లు చేర్పించిన ముఖ్య అధికారులు సీఈఓల్ని ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయినా సరే ఎక్కడా కూడా ఈ దొంగ ఓట్ల చేర్పులో అక్రమాలు ఆగలేదు. ఈ క్రమంలో చూస్తూ ఉంటే తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ల సందర్భంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్గా అప్పట్లో పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్నే కేంద్ర ఎన్నికల సంఘం 2.5-3 సంవత్సరాల తర్వాత సస్పెండ్ చేసింది. అంటే ఒక ఐఏఎస్ అధికారి కూడా బోగస్ ఎపిక్ కార్డులు తయారు చేయటంలో సహకరించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అనేది మొత్తం దేశం మొత్తం తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఈ పాటికే కఠిన చర్యలు తీసుకొని ఉండాల్సింది, కానీ మరి ఏ కారణం వల్ల ఇప్పటివరకు జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే మనం ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కి 3 ప్రత్యేక పరిశీలకుల్ని నియమించింది. వాళ్ళు ఎవరు అంటే స్పెషల్ జనరల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా ఆయన్ని నియమించారు. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాని నియమించారు. అదేవిధంగా ఈ ఎన్నికల ఖర్చు ఉంటుంది కదా, ఈ ఎన్నికల ఖర్చుని మానిటర్ చేయటానికి అంటే స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ అనే అధికారిని నియమించారు. ఈ 3 ఏం చేస్తారు? ఈ 3 అంటే వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అధికారులు అయినా కానీ కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని అబ్జర్వర్లుగా పెట్టింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రతిపక్షాలను అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ అధికారులకి నేరుగా కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది. నేను చెప్పాను మీకు సి విజిల్ అప్లికేషను, అందులో ఫిర్యాదు చేసిన వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచాలి. కానీ ఆ గోప్యత కూడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఈ ప్రత్యేక అధికారులు వీళ్ళు డైరెక్ట్గా టేక్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొక 1 వీక్లో వస్తారు అనుకుంటున్నాను నేను. వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళకి చెప్పటానికి వీలు కలుగుతుందన్నమాట. దీంతో ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు అసలు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో సతీష్ గారు ఇక్కడ ఏ ఎలక్షన్ జరుగుతున్న రాష్ట్రంలో అయినా చీఫ్ సెక్రటరీ, డీజీపీ వీళ్ళిద్దరూ కదా హెడ్స్, ఐఏఎస్లకి ఐపీఎస్లకి హెడ్స్. వీళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతారు. రోజువారీ విషయాలు తప్ప వాళ్ళు ముఖ్యమంత్రికి నివేదించాల్సిన అవసరం కూడా లేదు. కేంద్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉంటారు ఎన్నికల సంఘం రిప్రజెంటేటివ్గా. ఈయన దగ్గర నుంచి వచ్చే ఆదేశాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీ పాటించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా యంత్రాంగం ఉండదు. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ కింద నుంచి ఏదన్నా కంప్లైంట్ వెళ్ళినా కానీ ఈ డీజీపీ, ఈ చీఫ్ సెక్రటరీ ఇద్దరూ కూడా అంటే కులం మనం ప్రస్తావించకూడదు, అది మనకి హుందాతనాన్ని ఇవ్వదు. కానీ జరుగుతున్న పరిస్థితుల్ని కొంచెం బాధతోనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇద్దరు కూడా రెడ్డి అధికారులు, జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితులు. డీజీపీ అయితే ఆయన సాక్షాత్తు కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి. జవహర్ రెడ్డి అయితే మనకు తెలుసు, ఆయన దాదాపుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా పనిచేస్తున్నాడు. అంటే నేను ఏదో అంటే వీళ్ళని ఉన్నతాధికారులని
కించపరచటం లేకపోతే వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించటం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న పరిణామ క్రమంలో వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకోలేకపోవటమే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. అంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నా కానీ వాళ్ళు సరైన చర్యలు తీసుకోవటం లేదు అన్న బాధ వ్యక్తం చేయటానికే నేను వాళ్ళ కులాన్ని ప్రస్తావించాను తప్ప వాళ్ళనేదో చిన్నచూపు చూడటం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రత్యేక అబ్జర్వర్లు వచ్చేసారు కదా, వాళ్ళు ప్రతిదీ కూడా స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. దాంతో ఏమవుతుంది అంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలని పునఃపరిశీలించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఐపీఎస్ అధికారులు ఏమైనా తప్పులు చేస్తే తప్పులు అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటాయి. ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే ఈ ఐపీఎస్ అబ్జర్వరు ఉన్నాడు కదా దీపక్ మిశ్రా, ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన చాలా అనుభవజ్ఞుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే ఈ పోలీసులు ఏదన్నా అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఈయన వెంటనే ఆపుదల చేయించి దానికి సంబంధించి డీజీపీకి చెప్పి వెంటనే ఆదేశాలు ఇప్పిస్తాడు, కరెక్ట్ చేసుకోండి లేకపోతే పక్కన పోండి అని. ఆ విధంగా వీళ్ళ రికమెండేషన్ని బట్టి ఎస్పీలు వీళ్ళు కూడా అంటే ఇప్పుడు రాజకీయం చేస్తున్నదంతా ఎస్పీలే. అంటే వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అటువంటి వాటి మీద ఇంకొక నిఘా వచ్చినట్టు లెక్క. అంటే వీళ్ళు ఎంతవరకు కఠినంగా ఉంటారు, ఎంతవరకు వీళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపరుచుకోకుండా ఉంటుందా అంటే అవి నేను చెప్పలేను. కానీ వీళ్ళు సీనియర్ ఐఏఎస్ అధికారులు, వీళ్ళు నిష్పక్షపాతంగా పనిచేసే పేరున్న అధికారులు కాబట్టి వీళ్ళని లొంగ తీసుకోవటం అనేది అంత తేలిక కాదు. కాబట్టి ఇక నుంచి ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో కొంచెం తప్పు చేయటానికి, ప్రొసీజరల్ ల్యాప్స్ చేయటానికి భయపడే పరిస్థితి అయితే వస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లను కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా ఆయన మానిటర్ చేస్తూ ఉంటారు. సో జిల్లా కలెక్టర్లకు కూడా ఒక రకమైన అంటే ఎటువంటి ప్రొసీజరల్ ల్యాబ్స్ చేయటానికి అవకాశం లేని పరిస్థితులు అయితే ఇక్కడ తలెత్తడానికి అవకాశం ఉంది. ఇంకొక ఇదేంటంటే నీనా నిగమ్ ఎక్స్పెండిచర్ ఆఫీసరు మొత్తం ఖర్చు విచ్చలవిడిగా మనం చూస్తున్నాం కదా. ఇప్పటికే మొత్తం అసలు అంతా భారీ ఎత్తున ప్రజలందరికీ గిఫ్ట్లు పంచుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా సాక్ష్యాధారాలతో ప్రతిపక్షాలు కనుక కంప్లైంట్ చేస్తే వాటన్నిటినీ కూడా ఎక్స్పెండిచర్లో కలపడానికి అవకాశం ఉంటుంది. లిమిట్ దాటి ఎక్స్పెండిచర్ చేసినట్టు కనుక ప్రూవ్ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించని పరిణామాలే కావచ్చు. ఆయన ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే విచ్చలవిడిగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాడదామన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా కనపడుతున్నది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో మీరన్నట్టు ఆయనకి షాక్ తగలచ్చు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలకి అడ్డుకట్ట వేసే దిశగా, ఆయన కుట్రలు భగ్నం చేసే దిశగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక భయకంపితమైనటువంటి వాతావరణం ఉన్న చోట రేపు ఎన్నికలు అయితే మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ నిర్ణయంతో అర్థమవుతా ఉంది. కాబట్టి ఇదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించేటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.